ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే డౌట్ ఏంట్రా అంటే ఫస్ట్ ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి అనేసి. సో మోస్ట్లీ కంపెనీస్ అన్ని ఇంటర్న్షిప్స్ కోసం థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళనే చూస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో టెన్షన్ పడకండి, క్లియర్గా అన్ని డిస్కస్ చేద్దాం. రైట్ సైడ్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి లైక్ బటన్ని గట్టిగా కొట్టేసేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే నోటిఫికేషన్ వెళ్ళిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ నేను చేయడానికి కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో ఇంటర్న్షిప్ కోసం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏం చేయకూడదో తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంటర్న్షిప్స్కి అయితే అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు అప్పుడు ఇంటర్ నుంచి పాస్ అయ్యి ఉంటారు, ఓకేనా? సో మీకు ఏం చేయాలో తెలియదు, ఏం స్కిల్స్ నేర్చుకోవాలో తెలియదు, బీటెక్లో ఎలా ఉంటుందో తెలియదు. సో ఇలా చాలా క్వశ్చన్స్ అనేది మీ మైండ్లో రన్ అవుతుంది అనమాట. చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇంటర్న్షిప్స్కి అనేవి అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? అది టోటల్ టైం వేస్ట్ అనమాట. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అసలు ఇంటర్న్షిప్స్ గురించి సెర్చ్ చేయొద్దు, ఓకేనా? సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సెకండ్ ఇయర్లో వచ్చి స్కిల్స్ అనేది బిల్డ్ చేసుకోండి, ఓకేనా? స్కిల్స్ బిల్డ్ చేసుకొని యూట్యూబ్లో కానీ లేదంటే కోర్సెస్ తీసుకొని మంచిగా నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకోకుండానే ఏదో అడవుడిగా ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయకుండా మంచిగా నేర్చుకొని మంచి ప్రోడక్ట్స్ బిల్డ్ చేయండి. సెకండ్ ఇయర్లో కూడా నేను ఇంటర్న్షిప్కి అయితే అస్సలు అప్లై చేయొద్దని చెప్తాను, ఓకేనా? ఎందుకంటే నార్మల్ ప్రాజెక్ట్స్ కాకుండా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. మీ ఓన్గా సొంతగా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం వల్ల మంచిగా వాల్యూ అనేది ఉంటుంది వెన్ మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేసినప్పుడు, ఓకేనా? ఫస్ట్ అయితే మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. సెకండ్ ఇయర్లో అప్లై చేయొద్దు. సెకండ్ ఇయర్లో కూడా. సెకండ్ వన్ వచ్చేసి ఫోమో అంటే మీకు తెలుసు. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఈ స్టేజ్లో చాలామందికి ఫియర్ వస్తుంది అనమాట. ఎలా అంటే చాలామంది ఇంటర్న్షిప్స్ చేస్తుంటారు, లేదంటే సర్టిఫికేట్లు అనేది కొన్ని తెచ్చుకుంటారు. సో ఇలా అనమాట. కొంతమంది అయితే మనీ పే చేసి సర్టిఫికేట్లు అనేది తెచ్చుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, మనీ పే చేసి ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకొని సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటారు అనమాట. సో ఇలా అందరిని చూసినప్పుడు భయం అనమాట. మనం ఏం చేయట్లేదేమో, మనమేం అవ్వట్లేదేమో అని భయంతో మన స్కిల్స్ సరిగ్గా లేకుండా ఏదో ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తామన్నమాట భయంతో. సో అలా అయితే చేయకండి. ఎందుకంటే ఇంటర్న్షిప్ అంటే నీకు మనీ ఇచ్చి వాళ్ళు వర్క్ చేయించుకుంటారు అనమాట, స్టైఫండ్ ఇచ్చి. సో అలా నువ్వు మనీ ఇచ్చి వర్క్ చేసేటట్టయితే అది ఇంటర్న్షిప్ అనరు, ఓకేనా? అది కోర్సెస్ లెక్క ఉంటుందన్నమాట. సో నువ్వు కోర్సెస్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. సో అలా అయితే మీరు చేయకండి. మంచిగా స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అప్లై చేయండి, ఓకే? థర్డ్ వన్ వచ్చేసి కోర్స్ సర్టిఫికేట్ ఫేక్స్ అనమాట. సో మనం చాలామంది చూస్తాం. ఇది ఎక్కడ చూస్తామంటే మోస్ట్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళ దగ్గరే చూస్తాం. ఎలా అంటే ఇంటర్ అయిపోయిన వెంబటే మన నెంబర్స్ చాలా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు అనేది మెసేజెస్ చేస్తుంటారు అనమాట, వాట్సాప్స్లో ఎస్పెషల్లీ. సో నేను కూడా చాలాసార్లు చూశాను. ఎలా అంటే మీరు 6,000 పే చేసి 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది, 3 మంత్స్ అందులో మీకు స్కిల్స్ నేర్పిస్తాము, 2 మంత్స్ మీకు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది, లాస్ట్ మంత్లో మీకు రియల్ టైం ప్రాజెక్ట్ చేయించి మీకు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము, మీకు ఒక మంచి ఇంటర్న్షిప్ లాగా తయారు చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తాము అంటారు. సో అట్లాంటివి అస్సలు నమ్మొద్దండి. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కోసం ఏమేం చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్. ఈ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఏంటి అంటే మీ కాలేజెస్లో ఎవరైనా ప్రొఫెసర్స్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో మా కాలేజెస్లో ఎవరు లేరు అని అనకండి, ఖచ్చితంగా ఉంటారు. సెర్చ్ చేయండి, ఓకేనా? ఏదో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో మీరు సెకండ్ ఇయర్లో స్కిల్స్ నేర్చుకుంటారు కాబట్టి సో సార్ దగ్గరికి వెళ్ళండి. సో సార్ నాకు ఈ స్కిల్ ఉంది, నేను ఈ స్కిల్ మీద నేను వర్క్ చేస్తున్నాను ప్రజెంట్, నాకు కొంచెం మీ కాడ ఆపర్చునిటీ ఇవ్వండి, నేను మీకు వర్క్ చేసి పెడతాను, మీకు కొంచెం హెల్ప్ చేస్తాను మీ ప్రాజెక్ట్లో అని రిక్వెస్ట్ చేయండి. సో అలా రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ అనేది నిన్ను తీసుకుంటాడు అనమాట. సో తీసుకొని నీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాడు, ఓకేనా? మనీ అయితే ఇవ్వడు స్టైఫండ్ లాగా, ఎందుకంటే వాళ్ళు అఫోర్డబుల్ చేయలేరు అనమాట. అదే కంపెనీస్ అయితే మనీ అనేది ఇస్తాయి. బట్ లెక్చరర్లు కాబట్టి మోస్ట్లీ మనీ ఇవ్వకపోవచ్చు, బట్ నీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాడు, ఓకేనా? ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తాడు, నీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అలా రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ అనేది మీ లెక్చరర్ కాడ చేయండి, ఓకేనా? మీ స్టాఫ్ ఎవరైనా అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తుంటారు. లెట్ సర్చ్. సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ ఇయర్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ థర్డ్ ఇయర్లో ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకోవాలి. మీరు ఎలా తెచ్చుకుంటారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అప్లై చేస్తారా, లేదంటే మీ కొలీగ్స్ ద్వారా తెచ్చుకుంటారా, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఎలా అయినా కానివ్వండి, రెఫరల్స్ కానివ్వండి, ఎలా అయినా మీరు ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకోవాలన్నమాట. థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ రాకపోతే జాబ్ రావడం అనేది మోస్ట్లీ పాసిబుల్ ఛాన్సెస్ అనేది తక్కువ, ఓకేనా? సో వన్స్ నీకు ఇంటర్న్షిప్ అనేది వస్తే నీకు జాబ్ 75% వచ్చినట్లే, ఓకేనా? సో జాబ్ ఇంటర్వ్యూ అనేవాళ్ళు మోస్ట్లీ ఇంటర్న్షిప్ అనేది చూస్తారు జాబ్లో, ఓకేనా? ఇంటర్న్షిప్ అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నీ దాంట్లో ఇంటర్న్షిప్ ఉంటే రెజ్యూమ్లో
పక్కా నువ్వు సెలెక్ట్ అయిపోతావు. మోస్ట్లీ ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలానే వింటర్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయన్నమాట డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. సో ఇంటర్న్షిప్ అనేది ఈ టైంలో బాగా అప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి. సో అప్లై అయితే ఖచ్చితంగా చేయండి. ఈ టైంలో రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇంక నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఏం చేయాలి అంటే, సో ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఏం చేయాలని స్పెసిఫిక్గా నేను చెప్పను. బట్ నేనైతే ఒక్కడైతే చెప్పగలను, ఇంటర్న్షిప్ అయితే ట్రై చేయకండి. అదైతే నేను చెప్పగలను ఫోర్త్ ఇయర్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మీ టైం అయిపోయిందనమాట. ఇంటర్న్షిప్ అనేది థర్డ్ ఇయర్ లోపే ట్రై చేయండి. సో వన్స్ మీరు ఫోర్త్ ఇయర్కి వచ్చినట్లయితే మీ కాడ స్కిల్స్ అనేవి లేవని అర్థమైపోతుంది. ఓకేనా? మీరు స్కిల్స్ మంచిగా పర్ఫెక్ట్ అవ్వండి. లేదంటే స్కిల్స్ వచ్చు నాకు ఇంటర్న్షిప్ రాలేదంటే మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ఓకేనా? నార్మల్గా అందరూ యూజ్ చేసే ప్రాజెక్టులు కాకుండా, క్లోన్ ప్రాజెక్టులు కాకుండా మీ సొంతగా క్రియేటివిటీగా ఏమైనా కొత్తగా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? మోస్ట్లీ మీరు జాబ్స్కి అయితే ట్రై చేయండి, కానీ ఇంకా ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేసి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు ఫోర్త్ ఇయర్ వాళ్ళు. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.